నటసింహ నందమూరి బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రం డాకు మహారాజ్. ఆ పేరు వింటేనే ఒళ్ళు గగుర్పటిస్తుంది, పూనకాలు వస్తున్నాయి. ఈ చిత్రం ఒక తాజా వార్త అయితే బయటికి తీసుకువచ్చింది. ఏమిటి అంటే సినిమా 2 గంటల 24 నిమిషాలకు పైగా ఉంటుందిట. మరియు సెంటిమెంట్ రిపీట్ అయింది. సినిమా బ్లాక్ బస్టర్. సినిమాలో 2 క్యారెక్టర్స్ వేస్తున్నారు నటసింహ గారు. ఏమా క్యారెక్టర్స్ అంటే, ఒకటి డాకు మహారాజ్, రెండవది కలెక్టర్ గా ఒక పాత్ర వేయబోతున్నారట. అంటే అఖండ సెంటిమెంట్ రిపీట్ అయింది. అఖండ విజయాన్ని డాకు మహారాజ్ రిలీజ్ కు ముందే సొంతం చేసుకుంది. ఈ దెబ్బతో మొదటి రోజే రికార్డులు బద్దలు కాబోతున్నాయి. 100 కోట్ల క్లబ్ లో చేరటం కన్ఫామ్ అయింది మొదటి రోజే. ఇక బాక్సాఫీస్ దిబిడే. దీంట్లో సందేహమే లేదు. కారణం ఏమిటి అంటే, కలెక్టర్ పాత్ర స్టైలిష్ గా చేశారట నటసింహ. ఈ దెబ్బతో ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోతున్నారు. జనవరి 2వ తేదీ ట్రైలర్ రాబోతుందనే వార్త తెలియగానే ఇంకేముంది, నిలువటం లేదు. ఆనందాలు మామూలుగా కాదు. సంక్రాంతి పండగ ముందే వచ్చింది. మొదటి రోజే రికార్డులు బద్దలు కొట్టుకుంటూ డాకు మహారాజ్ దూసుకుపోబోతుంది. ఇప్పటికే రిలీజ్ చేసిన 2 సాంగులు రఫాడిస్తున్నాయి. పాప సెంటిమెంట్ మరొకసారి రిపీట్ అయింది. సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది అంటంలో సందేహమే లేదు. డబుల్ హ్యాట్రిక్ ని తన ఖాతాలో వేసేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఒక పక్కన ఎమ్మెల్యేగా 3 సార్లు గెలిచి హ్యాట్రిక్ ఎమ్మెల్యే అయ్యారు. మరొక పక్కన డబుల్ హ్యాట్రిక్ లో చేరిపోయింది డాకు మహారాజ్. ఎనీవేర్, ఎనీ సెంటర్, ఎనీ ప్లేస్, వన్స్ ఈ స్టెప్ హిస్టరీ రిపీట్స్ అన్నది మరొకసారి ప్రూవ్ చేసింది డాకు మహారాజ్. మొదటి రోజే అనేక వండర్ఫుల్ మెమరబుల్ తెలుగు చలనచిత్ర రికార్డులు క్రియేట్ చేస్తూ దూసుకుపోబోతున్న డాకు మహారాజ్